నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, అజాత శత్రువు అని పిలవచ్చు, లేదంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అండ్ ఆయన ఇండస్ట్రీ జర్నీ కూడా చాలా అంటే అందరితో మంచిగా మూవ్ అవుతూ మంచి పేరు తెచ్చుకున్నారు సార్. మురళీమోహన్ గారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్. నా మాటల్లో కాదు, అసలు నేను మద్రాసు వచ్చానంటే కారణం మురళీమోహన్ గారే. మురళీమోహన్ గారు సినిమాల్లో చేస్తుంటే నేను ఎందుకో ఆయన సినిమాలు చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అయ్యి నేను వెంటనే లెటర్ రాస్తుండేవాడిని. మీ కళ్ళ తెలిసుకుంటే ఆ జ్యోతి సినిమాలో శోభన్ బాబులాగా ఉన్నారు అని చెప్పడం, ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగా చేయలేదని ఏదో నాకు తోచింది రాసేవాడిని. రాస్తే నేను ఉత్తరం రాసిన 4వ రోజుకే నా సమాధానం వచ్చేది. దాంతో పొంగిపోయేవాడిని. అయితే అక్కడ నేను చేసిన పొరపాటు ఒకటి ఉంది, అది నన్ను క్షమించాలి. అప్పట్లో ఆడపేరుతో రాయడం అన్నది అలవాటు. కథలు కానీ ఏవైనా సరే, కథలు కూడా అందరూ కూడా మగవాళ్ళు రాసినప్పుడు కూడా ఆడవాళ్ళ పేర్లు పెట్టేవారు అన్నమాట. అంటే తొందరగా రెస్పాన్స్ వస్తుందని నేను కూడా మా ఆవిడ పేరుతో నేను ఉత్తరాలు రాస్తుండేవాడిని. చేసిన పాపం వాళ్ళు చేసిన తప్పు చెప్పుకుంటూ పోతుంది కదా, బట్ భావన నాదే. ఆయన అంటే విపరీతమైనటువంటి నాకు మామూలు గౌరవం కాదు, ఆయనకు ఒక ఆస్కార్ అవార్డు చేయాలా అన్నంత ఆనందం నాకు ఉండేది. అలాగే అయితే ఒకసారి ఆయన తాత మనవడు సినిమా టైం అప్పుడు నేనేదో ప్రైవేట్ బ్యాంకులో అంటే డివిజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆయన స్వర్గం నరకం ప్రొసెసర్ జరుగుతుంది సినిమా రోడ్లో, కాకినాడలో ఉండేవారు అన్నమాట. ఆయన మా ఆవిడని చూసి వెంటనే అక్కడ దిగిపోయి మా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అప్పుడు బావగారు అనే పిలిచేవారు. అంటే ఉత్తరాల్లో అలా ఉంటుంది కదా. అంటే నాకు వెంటనే కబురు చేశారు, ఇలాగా మురళీమోహన్ గారు మా ఇంటికి వచ్చారని చెప్పి. వెళ్ళాను. వెళ్ళి కలుసుకున్న తర్వాత సాయంత్రం రండి, స్వర్గం నరకం ఫంక్షన్ ఉంది. వీళ్ళు ఎక్కడున్నారు? శాంతి హోటల్లో ఉన్నారు. అంటే హాస్పిటల్, అంటే మెడికల్ హాస్పిటల్ ఉంది. దాని ఎదురుగా శాంతభవనం ఏదో ఉంది. ఎదురుగా పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అన్నమాట. అక్కడే చదువుకున్నాను. ఆ సాయంత్రం కలుసుకున్న, ఫంక్షన్కి వెళ్ళా, నైట్ కలుసుకున్న తర్వాత ఏంటంటే ఆయన దాసరి గారు కలిశారు. నువ్వు రాస్తున్నావు బాగా. నేను అప్పుడు దాసరి నారాయణరావు గారి మీద కోపంతో రాశాను, దాసరి కనిపిల్లలు పాటు చేయకని. నువ్వు అట్లాంటి ఏముంటే నాకు పర్సనల్గా లెటర్ వేయండి అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయారు అన్నమాట. అప్పటి నుంచి నాకు ఈ సినిమా పిచ్చి పట్టుకుంది. అయితే మంచి ఆఫీసర్ నేను. తర్వాత వెళ్ళగానే మరి కొంత ఉంటుంది కదా వాళ్ళ, అంటే నేను ఇలాగ లేడీ పేరుతో రాయడం ఆయనకి నచ్చలేదు. ముందు చెప్పారా సార్ మీరే? అది తెలిసిపోయింది కదా, నచ్చలేదు. దాని తర్వాత మనకి కొంచెం అంటే ఆశించినంత ఆదరణ నాకు దక్కలేదు. తర్వాత నేను మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి కొంచెం తొందరలోనే సినిమా డైరెక్షన్ చేసేటువంటి అవకాశం కలిగింది. అప్పుడు అనుకోకుండా రంగనాథ్కి నాకు మంచి స్నేహం అయింది, శోభన్ బాబుకి నాకు మంచి స్నేహం అయింది. దీనిలో గొప్పతనం ఏంటంటే చాలా సెటిల్డ్ కానీ పద్ధతిగాను తప్పు లేకుండా ఉండేవాడు అన్నమాట. అలాగే దాంతో ఏంటంటే రంగనాథును మురళీమోహన్ ఇద్దరు బ్రదర్సు, తులసినేమో సిస్టరు, రాజేంద్ర ప్రసాద్నేమో ఒక కమెడియన్ క్యారెక్టర్, సైడ్ హీరో క్యారెక్టర్, రాజేష్, అలా సుత్తివేలు, కల్పన రాయ్ వీళ్ళందరినీ పెట్టి సినిమా చేశారన్నమాట. బాగా ఆడింది. ఆ 94 రోజులు ఆడింది అన్నమాట. రెండవ సినిమా సన్నజాజులకి మురళీమోహన్ అనుకున్నాను, కానీ ఏ కారణాల చేత అది చంద్రమోహన్ని పెట్టవలసి వచ్చింది. అక్కడ డిఫర్ అయ్యామన్నమాట. మా ప్రొడ్యూసర్లు మురళీమోహన్ కంటే చంద్రమోహన్ పెడితే మినిమం గ్యారెంటీ ఉంటుంది కదా అనేసరికి నా మీద ఆయన కోపం వచ్చే అవకాశం కలిగింది. తర్వాత దాసరి గారి పనిచేసి ఉండేవాడిని. నేను లైలా అనే సినిమా 3వ సినిమా కూడా చేశాను నేను. అంటే నాకు అంటే ఆయనతో ఉన్నటువంటి ఆ పరిచయాన్ని, ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని నేను
ఉపయోగపరచుకోలేకపోయాను అనమాట. ఇంకా ఆయన దగ్గరికి వస్తే చాలా మంచి ఆర్టిస్టు. కష్టపడి నేర్చుకుంటాడు. ఏదైనా చెప్పినట్టయితే మామూలుగా ఆహ్, అది ఏదో అజాగ్రత్తగా వినడం కాదు. కష్టపడి నేర్చుకొని చేస్తాడనమాట. ఆయన సినిమాల్లో 'భారతంలో ఒక అమ్మాయి' అనే సినిమా రోజారమణి ఈయనమాట. చాలా స్టైలిష్‌గా చేశాడనమాట. అప్పుడు హిందీ ఆర్టిస్టులు అంటే ఆ పెర్ఫార్మెన్స్ బాగుండేది. 'రిషి కపూర్' 'బాబీ' అనే సినిమా ఉంది కదా! దాంట్లో కొంచెం చబ్బీగా ఉండేవాడు 'రిషి కపూర్'. 'మురళీమోహన్' ఇన్‌షర్ట్ అది చాలా అంటే కుర్రాడిలాగా ఉండేవాడనమాట. ఆ 'భారతంలో ఒక అమ్మాయి' మాత్రం చాలా బాగా అది చూసిన తర్వాత నాకు ఈయనే హీరో అనుకునేవాడినమాట. అయితే ఆయనకు కొంచెం తర్వాత తెలిసింది ఏంటంటే వాయిస్‌లో కొంచెం కాంప్లికేషన్ ఉంది. వాయిస్‌లో కొంచెం వైబ్రేషన్స్ వస్తుందన్నమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అంత పట్టుబట్టి అదంటే ఆ వాయిస్‌ని బాగా కల్టివేట్ చేస్తే మళ్ళీ ఆయనకి ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. అంత కల్టివేట్ చేసేటువంటి అవసరం రాలేదు. ఏకూరి రామకృష్ణ లాంటోడు లేదా దాసరి నారాయణరావు గారు లాంటోళ్ళు కొంచెం బాగా ఈ వాయిస్ నాకు కావాలంటే ఓ సముద్ర ఒడ్డుకెళ్ళో, గోదావరి ఒడ్డుకెళ్ళో కొంచెం ఆ వాయిస్ కల్టివేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైనా చేసేవాడినమాట. అప్పుడు బాగుండేది. కానీ అంత అవసరం రాలేదు. ఆయన వాయిస్‌తో తగ్గట్టుగానే మాడ్యులేషన్ కూడా ఆయన చాలా బాగా చెప్తాడు. మాడ్యులేట్ చేసుకోవడంలో అంటే ఆ డైలాగ్‌ని ఆయన కంట్రోల్‌లో తెచ్చుకొని చెప్తాడనమాట. అలా చేసేవాడు. అటు 'భారతంలో ఒక అమ్మాయి' చాలా బాగా చేశాడండి. ముఖ్యంగా రాధాచంద్ర డైరెక్షన్‌లో 'బొమ్మరిల్లు' సినిమా. ఇంకా అక్కడి నుంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడండి. అంటే వాళ్ళే సినిమా తీసుకున్నారు. 'వారాల అబ్బాయి' కానీ ఇట్లాంటి సినిమాలన్నీ 'రామదండు', 'వారాల అబ్బాయి' తర్వాతేమో 'ముగ్గురు మిత్రులు' తర్వాత 'ఓ తండ్రి తీర్పు' ఇవన్నీ మురళీమోహన్ ఆయన ప్రొడ్యూసరా సార్? ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు. ఆయనే ప్రొడ్యూసరు, రాధాచంద్ర డైరెక్టర్ అన్నమాట. అప్పుడు మురళీమోహన్ గారు అంటే వాళ్ళ ఒక సిస్టమేటిక్‌గా, డిసిప్లిన్‌గా ప్రొడక్షను చేసేవారన్నమాట. వాళ్ళ సంస్థలో ఎవరికీ డబ్బులు ఇవ్వలేదనే మాట ఉండేది కాదు. అంత సిస్టమేటిక్‌గా ఉండేవారు. అయితే నేను నా భార్య ఒకసారి దేనికో వెళ్ళాము. వెళ్తున్నట్టయితే వాళ్ళు గౌరవించారు. వెళ్ళి మా అబ్బాయి పెళ్ళికో దేనికో వెళ్తే పెళ్ళికొచ్చి ఆశీర్వదించారన్నమాట. ఇక్కడ మురళీమోహన్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన వ్యక్తిగా ఎదిగాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎదిగారు. కానీ అసలు నాకు రాసిన ఉత్తరాలు ఆయన జీవితంలో ఎవరికీ రాసి ఉండరన్నమాట. 4, 5 పేజీలు అలాగా 10 పేజీలు ఉత్తరాలు రాసేవి కూడా ఉన్నాయన్నమాట. అంత స్నేహంగా ఉన్నప్పుడు ఈరోజు ఎలా ఉంటానంటే నాకే నమ్మకం లేదు. ఆయనకున్నటువంటి బిజినెస్‌ల్లోనూ ఆయనకున్నటువంటి వైడ్ స్పాన్‌లో ఏ జోనర్‌లో అప్పగించినా ఈరోజు ఇంకోలాగా ఉండేది మాట. కానీ భగవంతుడు నాకు కూడా మంచి అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత బ్యాక్‌గ్రౌండ్ నా కొడుకు కానీ, నా కూతురు కానీ, మూడోవాడు కానీ ఎక్స్ట్రాడినరీ స్టేజ్‌లో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక ఆఫీసర్‌గా జీతం ఒక 2.5 లక్షలు, 3 లక్షలు జీతాలు అందుకుంటున్నారంటే వాళ్ళు ఏముంది కోట్లలో జీతం అందుకుంటుంది నా కూతురు. పెద్దోడేమో ఇండియాలో ఉన్న ఇద్దరిలో ఒకడు. కానీ మహానుభావుడు మురళీమోహన్ గారు మాత్రం ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంటాడు. ఆయనే ఆదర్శం అన్నమాట. ఈ ల్యాండ్ కొనడానికి కూడా ఆయనే ఆదర్శం. నేను ఇలా బైఫర్కేషన్ అవుతుందని నేను ల్యాండ్ కొనలేదు. ఏదో మనకు తెలిసిన ఊరు కదా, కొంచెం ల్యాండ్ కొని పట్టేస్తుంటే అది ఎప్పటికైనా పెరుగుతుందని 4.5 లక్షల ల్యాండ్ ఇప్పుడు కోటికి అమ్ముడుపోతుంది. 6 సెంట్లు 4.5 లక్షలు ఇప్పుడు కోటికి. అందువల్ల మరి అలాంటి ల్యాండ్ చాలా కొన్నాం. అవన్నీ కొంచెం ధైర్యంగా ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది, గౌరవంగా ఉంది. దీని అంతటికి కూడా కారణం మురళీమోహన్ గారే. ఆయన మంచితనం ఆయన ఆదర్శంగా తీసుకొని ఏనాటికైనా మన స్థాయిలో ఎదగలేమో అనుకొని ఇంతవరకు ఎదగడం జరిగింది. ఆయన కూడా ఆర్టిస్ట్‌గా చాలా బాగా చేశాడు. అయితే ఇప్పుడు అనకూడదు, నా బాధ ఏమిటంటే ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంతమంది మాటలతో చెడిపోయాను నేను.
లేకపోతే ఆయన ఆర్టిస్ట్గా పెట్టుకుంటే బ్రహ్మాండమైన సినిమాలు తీసేవాడిని. ఎందుకంటే ఆయన్ని ఎలా మోల్డ్ చేసుకుంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో నాకు తెలుసు కనుక. అలా చేద్దాం అనుకునే సన్నజాజులు అనౌన్స్ చేశాం. కానీ మధ్యవర్తులు, ప్రొడ్యూసర్లు ఈ సినిమాలో 1,90,000 ఉంటాయి, అన్నీ బయటికి చెప్పలేదు. మన టైం బాగలేకపోతే ఏది కూడా మనకు అనుకూలించదని అర్థం చేసుకోవడమే. ఏది ఏమైనా సరే మురళీమోహన్ తాలూకు స్నేహం, మురళీమోహన్తో నా రిలేషను అటు నా జీవితాన్ని బాగుపరిచింది. తర్వాత ఆయన అంటే ఒక గొప్పవాడండి. ఆయన చూసి జీవితాన్ని నేర్చుకోవచ్చు. ఆయన్ని కానీ శోభన్ బాబుని కానీ చూసి ఓహో ఎలా జీవితాన్ని మనం అంటే మసలుకుంటూ రావచ్చా, జీవితాన్ని ఎలా మనం సర్దిద్దుకోవచ్చా అని అనిపిస్తుంది అన్నమాట. దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండి, చాలా బాగా ఆలోచించేవారు అన్నమాట. మురళీమోహన్ గారు దాదాపు హీరోగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? 200 అబోవ్ సినిమాలు చేసి ఉంటారు. హీరోగా ఆ, హీరోగా 200 చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. అసలు ఫ్రైడే హీరో అనేవాళ్ళు. ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అయ్యింది అన్నమాట. అందువల్ల 30 నెంబర్లో సినిమాలు చేశారు. నాకంటే అంతకంటే ఎక్కువేమో అనుకుంటా. ఇప్పుడు ఏమో ఫాదర్ క్యారెక్టర్లు అలాంటివి వస్తున్నాయి. ఆయన ఇండస్ట్రీలోనే కాకుండా బయట రియల్ ఎస్టేట్లో కూడా ఆయన ముద్ర వేశారు కదా సార్. బాగా సంపాదించి అన్ని కన్స్ట్రక్షన్స్ ఎప్పటి నుంచో. అంటే ఆయనలో ఉన్న ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్గా ఏ డబ్బు దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడతారన్నమాట. అంతకంటే ఎక్కువైతే అది నష్టంగా భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమనిపిస్తుంది, ఆయన సినిమా అన్నిటికంటే బాగుంటుంది, ఒక్కొక్కరు 10 సార్లు చూశారు. కానీ అతను సినిమా మేము పెట్టవలసిన బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది, అది మా లాస్ వచ్చిందని చెప్తారన్నమాట. అది వ్యాపారస్తుల లక్షణం అన్నమాట. అంతే, దీనికి ఇంతే ఖర్చు పెట్టాలి, దీనికి ఇంత అమౌంట్ వస్తే లాభం కింద లెక్క, లేదా ఖర్చు ఎక్కువను వచ్చింది తక్కువైనట్టు అది నష్టమే కదా. అది మనం లాభం అనుకుంటాం కానీ వాళ్ళ దృష్టిలో అది నష్టమే. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండబట్టే వ్యాపారాలన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు అన్నమాట. ఆయన ఏదో ఇంటర్వ్యూలో ఆయన ఎవరు అడిగారు సార్, యాంకర్ అడిగినట్టున్నారు, మీరు చాలా సౌమ్యులు కదా, మీకు రియల్ ఎస్టేట్ ల్యాండ్లు సెటిల్మెంట్లు రౌడీలు ఉంటారు, మీరు ఎలా నెట్టుకొచ్చారు అని అడిగితే ఆయన అంతా ఏదో సమాధానం చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చు? లేదు, ఆ మురళీమోహన్ గారు సౌమ్యుడు కాదండి బాబు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. అంటే హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఎట్ హార్ట్. ఒకటి అనుకున్న తర్వాత ఇంకా దాన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా అటు చూడరు అన్నమాట. అందువల్ల ఆయన మెంటల్గా చాలా స్ట్రాంగ్. మామూలు మాట్లాడితే మీరు ఎవరో వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, ఎంతో ప్రేమగా మాట్లాడితే అందులో పోయింది ఏమి లేదు కదా. బట్ ఆయన నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా చాలా స్టబ్బన్గా ఉంటుంది. అది మురళీమోహన్ గారి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? అంటే పెద్దబాబు రామ్ ప్రసాద్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యారు ఆయన. ఆ బాబుకి మాగంటి రూప అని పెళ్లి చేశారు. తను కూడా వెల్ వెర్స్డ్ బిజినెస్ మ్యాగ్నిఫిషియంట్ లేడీ, చాలా మంచి బిజినెస్ని చేయగలదు. తర్వాత సోషల్ సర్వీసులో ఆవిడని మించిన వాళ్ళు ఎవరు లేరు. రాజమండ్రిలో మాత్రం చాలా మంచి ప్లేస్ ఆక్యుపై చేసింది. అయితే తను మురళీమోహన్ గారు ఎందుకు ఈ రాజకీయాలను తప్పించుకున్నారు కానీ నిజంగా రాజమండ్రిలో వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీసు ఇంకెవరూ చేయలేదు. ఈయన పేరు ఆ ఉండవిల్లు అరుడు కుమారి, వీళ్ళందరూ కబుర్లు, కానీ ఈవిడ అలా కాదు. అంటే ఎక్కడైనా వేర్ చేసే ప్రాబ్లం అంటే ఆవిడ అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసేటువంటి విధంగా ఉండేది. అయితే మురళీమోహన్ గారి కూతురు మధు అనుకుంటాను, మధుప్రియ ఏదో ఫారెన్లో ఉంటున్నారు అనుకుంటాను. వాళ్ళ ఇలా మంచి జీవితాలు కదా వీళ్ళకి. మురళీమోహన్ గారు భార్య ఉన్నారు కదా, ఆవిడ విజయలక్ష్మి ఏదో పేరు అనుకుంటాను. వాళ్ళు చక్కగా మంచి ఆదర్శవంతమైన కుటుంబం అండి. మురళీమోహన్ గారిలో నా నచ్చిన గుణం, నేను మెచ్చిన గుణం, నేను అనుసరించే గుణం ఏంటంటే
ఒకసారి మా పాప ఫంక్షన్కో దేనికో చెప్పడానికి వెళ్ళాం. అప్పుడే పూజలో కూర్చున్నాడు. పూజలో కూర్చుంటే కనీసం ఒక గంట సేపు లౌడ్గా చదువుతారు మంత్రాలు. మనకి ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే మనం పుట్టినందుకు దేవుడి కోసం ఒక గంటైనా మనం కేటాయించలేమా? ఆయన చేస్తున్న పని మనం ఎందుకు చేయలేము? అసలు అంతే కదా. మనం ఏదో ఉరుకులు పరుగులు ఉంటా కానీ మనకి చల్లగా కాపాడుతున్న దేవుడి గురించి మనం ఒక గంట సమయాన్ని కేటాయించలేమని సిగ్గుపడి తర్వాత నేను ఆ సమయాన్ని దేవుడి కోసం కేటాయించడం మొదలుపెట్టాను అన్నమాట. ఆయన ద్వారా నేర్చుకుంది ఒకటి. తర్వాత మన దగ్గర ఎంత ఉన్నా సరే ఏదో 4 సెంట్లు భూమి వస్తుంది కదా, భూమి మీద కొన్ని పారేస్తే బాగుంటుందని అప్పుడు 6 సెంట్లు తీసుకున్నా. 6 సెంట్లు ఒక ₹1,00,000 ఉంటుంది. అలాగా ఓ 15 సెంట్లు తీసుకున్నా. అంటే సెంట్ అప్పుడు ₹1,28,000. ఇదేమో ₹64,000. అది ₹1,28,000. అది అట్లాంటిది ఇప్పుడు ఈరోజు సెంటు 20 లక్షలు అయింది. ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ మురళీమోహన్ గారే. అలాగే తోట తీసుకున్న తోట అప్పుడు 25 లక్షలు అయితే ఇప్పుడు 3-4 కోట్లు ఉంటుంది. అంటే అది మనం కొనాలని కొన్నది కాదు. మనం ఎప్పటికైనా విశాఖపట్నం వెళ్ళిపోతే మనం మామూలుగా చిన్న వ్యవసాయం చేసుకుని ఉండొచ్చు కదా అనే ఫీలింగ్తో అన్నమాట. ఏదంటే నా దృష్టిలో పరులకి ఆదర్శంగా ఉండే జీవితమే గొప్ప జీవితం అండి. పరులకి అంటే నేను కూడా ఎలా బతికితే బాగుండు, నాకు కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటే బాగుండు, నేను ఎలా బతికితే నా కుటుంబం హ్యాపీగా సేఫ్గా ఉంటుంది కదా అని ఆలోచన ఉంటే మాత్రం అది చక్కగా అది బాగుంటుంది. సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా మిగులుతుంది అన్నమాట. అది లేకపోతే అది కష్టం అన్నమాట. అది ఉన్నవాడే శోభన్ బాబు, అది ఉన్నవాడే మురళీమోహన్. అందుకే ఆయన అజాతశత్రు. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.